ఒక తండ్రి ఆవేదన తన మాటల్లోనే విందాం. నాకు 77 ఏండ్లు. నా భార్య చనిపోయి 10 సంవత్సరాలవుతుంది. నాకు 4 కొడుకులు. ఒక్కో నెల ఒక్కో కొడుకు ఇంట్లో నా జీవనం. ఆప్యాయంగా పలకరించే మనిషి కోసం ఆరాటపడే వారిలో నేను ఒకడిని. ఇంకా 4 రోజుల్లో చిన్న కొడుకు ఇంటికి వెళ్ళాలి. ముడతలు పడ్డ తన వేళ్లతో రోజులు లెక్క పెట్టుకుంటున్నాడు ఆ పెద్ద ఆయన. చిన్న కోడల దగ్గరికి పోవడానికి ఇంకా కొన్ని గంటలే సమయం ఉంది. పోయిన దీపావళికి రెండవ కొడుకు పంచలు తీసిచ్చాడు. అవి బాగా పాతబడిపోయాయి. పెద్ద కొడుకు కొనిచ్చిన అద్దాలు పగిలిపోయి 3 వారాలయ్యింది. కొడుక్కి చెబితే విసుక్కుంటాడని అద్దాలు పెట్టుకోవడం మానేశాను. కోడలితో చెప్తే గొడవ అవుతుందని చెప్పలేదు. ఎవ్వరిని ఇబ్బంది పెట్టలేని మనస్తత్వం నాది. చిన్న కోడలికి చెప్పి అద్దాలు మార్చుకోవాలి. ఇంకా 4 రోజులుంది. అందరూ ఆఫీస్కు వెళ్ళాక ఆ పంచలు ఉతుక్కోవాలి. నల్లగా ఉంటే చిన్న కోడలు కోప్పడుతుంది అని. 4 రోజులు గడిచిపోయాయి. హాస్టల్ నుండి ఇంటికి పోయే పిల్లవాడిలా ఆనందం నాకు. కొడుకు బస్ ఎక్కించి వెళ్ళిపోయాడు. బస్ దిగగానే నా చిన్న కోడలు నా కోసం స్కూటీ తెచ్చింది. నన్ను చూడగానే అద్దాలు ఏమయ్యాయి మామయ్య అని అడిగింది. బ్యాగులో ఉన్నాయి పదమ్మా అన్నాను. తీసి పెట్టుకోమని ఆర్డర్ వేసింది. పగిలిపోయాయని చెప్పాను. కోపంగా నా వంక చూసింది. తల వంచుకున్నాను. సరే జాగ్రత్తగా నా వెనక కూర్చోండి అంటూ స్కూటీ స్టార్ట్ చేసింది. నాకిష్టమైన బాదం పాలు త్రాగించి అద్దాల షాపు దగ్గరికి వెళ్ళి అద్దాలు ఆర్డర్ చేసి ఇంటికి బయలుదేరింది కోడలు. దారి మధ్యలో ఇలా అంది, అందుకే మామయ్య మిమ్మల్ని ఎక్కడికి పంపడం నాకు ఇష్టం ఉండదు. ఆ అద్దాలు కూడా తీసివ్వలేనంత బిజీనా నీ కొడుకు? ఆ పంచ ఎలా ఉందో చూడరా వాళ్ళు మిమ్మల్ని అనాలి. పోనీలేమ్మా ఎవరిని ఏమనకు అన్నాను. స్కూటీలో వెళ్తుండగా మామయ్య జాగ్రత్తగా కూర్చోండి, కావాలంటే నా భుజంపై తలవాల్చుకోండి అంది కోడలు. అన్నదే తడువుగా ఆమె భుజంపై తలవాల్చుకున్నాను. కూతురిలా చూసుకునే కోడలు భుజంపై తలవాల్చగానే కళ్ళల్లో కన్నీరు. ఇంటికి చేరగానే నా బ్యాగ్ తీసి బట్టలన్నీ తీసింది. ఇలా అడిగింది, నిజం చెప్పండి, మీ బట్టలు మీరే ఉతుక్కుంటున్నారు కదా? లేదమ్మా, వాషింగ్ మిషన్లో వేస్తారు అన్నాను. అబద్ధం చెప్పేసి తల వంచుకున్నాను. నన్ను ఒక టీచర్లా సీరియస్గా చూసింది. తల వంచుకున్న నన్ను చూసి పక్కున నవ్వేసింది. నా బాధ మీకు అర్థమవుతుందా? మిమ్మల్ని చూసుకోలేనంత బిజీగా ఉన్న వారింటికి మీరెందుకు వెళ్ళడం? ఇక్కడ నేను మీ చిన్న కొడుకు సరిగ్గా చూసుకోవడం లేదా చెప్పండి మామయ్య అంది. కోడలు 2 చేతుల్లో నా ముఖాన్ని ఉంచి వెక్కి వెక్కి ఏడ్చాను. నన్ను పసిబిడ్డలా చూసుకునే నీ దగ్గరికి ఎప్పుడు వస్తానా అని 1000 కళ్ళతో ఎదురు చూస్తానమ్మా. మరు జన్మ ఉంటే నీకు బిడ్డనై పుట్టాలని ఉంది తల్లి. ప్రేమగా నువ్వు చూసుకునే ఈ నెల రోజుల అనుభూతి మిగతా అన్ని నెలలకు సరిపోతుంది. నీ రుణం ఎలా తీర్చుకోను తల్లి? ఇలా అన్న నన్ను ప్రేమతో ఓదార్చింది నా కోడలు. కాదు నా కూతురు నాకు మరొక దైవం. పెద్దవారు పసిపిల్లలతో సమానం. వారికి ఆకలేసి అడిగేదాకా చూడకండి. పిల్లలకు ఆకలేస్తుందని తెలుసుకొని అన్నం పెడతాం కదా, వీళ్ళు కూడా అంతే. పెద్దవారు మనకు